ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కంటే ఇసుకలోనే ఎక్కువ స్కామ్ జరిగిందా? వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఈ ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? అతనికి తెలిసిన నిజాలేంటి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. గతంలో వైసీపీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ప్రజెంట్ కూడా మైలవరం నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాకపోతే పార్టీ మారారు. టీడీపీ నుంచి గెలిచారు 2024లో. 2019లో వైసీపీ పార్టీలో పనిచేశారు. అయితే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీతో వివాదాలు వచ్చి బయటకు వచ్చారు. ఎందుకంటే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు భరించలేక ఎదురు తిరిగానని, ఆ వైసీపీ పార్టీ మూకలు కొంతమంది ఆయన ఇబ్బంది పెట్టారని, అందుకే పార్టీలోంచి బయటకు వచ్చానని ఆయన కొన్నిసార్లు చెప్పడం కూడా జరిగింది. ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి టీడీపీలో గెలిచిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చెప్పేది ఏంటంటే, ఏపీలో లిక్కర్ స్కామ్ కంటే ఇసుక మీదే ఎక్కువ స్కామ్ జరిగిందంట. ఎస్, మీరు విన్నది నిజమే. సుమారు 1400 కోట్లు ఇసుక స్కామ్ జరిగిందని ఆయన చెప్తున్నారు. 1467 కోట్లు కరెక్ట్గా చెప్పాలంటే. ఇంత స్కామ్ ఇసుకలో జరిగిందని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వైసీపీలో పనిచేసిన వ్యక్తి వైసీపీ మీద మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారంటే నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ పనిచేసిన వ్యక్తికి అక్కడ జరిగిన లోటుపాట్లేంటి, అక్కడ జరిగిన అవకతవకలేంటి, అక్కడ జరిగిన అక్రమాలు ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. పైగా నేను అలాంటి వాటిని ఎదిరించినందుకే వైసీపీ మూకలు నన్ను టార్గెట్ చేశారని, జోగి రమేష్ అండ్ టీం నన్ను టార్గెట్ చేశారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. టీడీపీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఆయన పనితీరు బాగానే ఉందని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే, వైసీపీలో జరిగినటువంటి స్కామ్ అంతా నాకు తెలుసు, ఇసుక స్కామ్ జరిగింది, ఆ ఇసుక స్కామ్ గురించి వివరాలు అడిగితే చెప్పడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను. సిట్ అధికారులు నన్ను ఎప్పుడు పిలిచినా ఆ ఇసుక స్కామ్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది, దానిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సిండికేట్ సభ్యులు ఎంతమంది, సిండికేట్లో ఎంతమంది మోసపోయారు, సిండికేట్గా మారాలంటే ఎంత డబ్బు కట్టాలి, సిండికేట్ అయిన తర్వాత నష్టపోయిన సిండికేట్ సభ్యులు ఎవరు అనే విషయాలన్నీ నాకు తెలుసు. విజయవాడ, జగ్గైపేట, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలని డెన్లుగా మార్చుకొని ఇసుక స్కామ్ ఎలా చేశారనే వివరాలన్నీ ఆయన చెప్తా ఉన్నారు. విజయవాడ అయితే 22 కోట్లు, గుంటూరు అయితే 24 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాలో అయితే 22 కోట్లు ఈ ఇసుక స్కామ్కి సిండికేట్లు కట్టాల్సినటువంటి అమౌంట్ ఇది. ప్రతి ఏరియాకి ఇంతని అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ వసూలైతే అంతవరకు పైన ఉన్నటువంటి ఆ నేతలు ఎవరున్నారో వాళ్ళకి పంపించాలి. అంతకంటే ఎక్కువ వసూలైతే సిండికేట్లే ఉంచుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన కీలకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. అయితే కొన్నిసార్లు అంతకంటే తక్కువ వసూలు అవడం చేత సిండికేట్లు నష్టపోయారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ ఇసుక స్కామ్లో నిజంగానే అంత స్కామ్ జరిగిందా, లేదంటే వసంత కృష్ణప్రసాద్ గారు చేస్తున్నటువంటివి అన్ని అబద్ధపు వ్యాఖ్యలని మనం అనుకోవచ్చా? అయితే ఇసుక స్కామ్ గురించి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.